గత కొంతకాలంగా టీటీడీ గోశాల పైన పెద్ద ఎత్తున వివాదాస్పద వ్యాఖ్యలు చేసినటువంటి టీటీడీ మాజీ చైర్మన్, తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన్ కరుణాకర్ రెడ్డి పైన ఎట్టకేలకు పోలీసులు కేసులు నమోదు చేయడం జరిగింది. బిఎన్ఎస్ అంటే సెక్షన్ల కింద 353/1, 299, అదేవిధంగానే 74 ITA యాక్ట్ 2002, 2008 వీటి కింద ఈ సెక్షన్ల కింద అంటే టీటీడీ గోశాల యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో వస్తుంది కాబట్టి అక్కడ ఆ పోలీస్ స్టేషన్లో గత 2 రోజుల క్రితం టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి గారు అక్కడ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అంటే అసత్య ఆరోపణలు, అంటే సహజ మరణాలు గోశాలలో జరుగుతున్నప్పటికీ కూడా అక్కడ అంటే వాటికి తిండి పెట్టకుండా, ఆహారం పెట్టకుండా ఇట్లా రకరకాలుగా వేధించి ఆవుల్ని చంపేస్తున్నారు, గోశాలని వధశాలగా మార్చేస్తున్నారంటూ కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారంటూ కూడా ఆయన పైన చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలి అంటూ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదును ఆధారంగా చేసుకుని ఇవాళ యూనివర్సిటీ పోలీసులు ఈ సెక్షన్ల కింద భూమన్ కరుణాకర్ రెడ్డి గారి పైన కేసులు నమోదు చేయడం జరిగింది. ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే భానుప్రకాష్ రెడ్డి గారు కూడా మీడియాతో మాట్లాడుతూ ఖచ్చితంగా చట్ట ప్రకారం అంటే తిరుమలకి సంబంధించి కావచ్చు, తిరుపతికి సంబంధించి ఇక్కడ టీటీడీకి సంబంధించిన వ్యవస్థల్లో నిజానిజాలు తెలుసుకోకుండా అసత్య ప్రచారం, అసత్య కథనాలు, అసత్యంగా వ్యవహరిస్తే అలాంటి ఎంతటి వారిపైనైనా కూడా సరే కఠిన చర్యలు అది చట్ట ప్రకారంగా తీసుకుంటామంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. మనం చూసాం, అంటే కరుణాకర్ రెడ్డి గారు మాట్లాడుతూ 100 గోవులు పైగా చనిపోయాయి, ఇందులో టీటీడీ అధికారుల సమన్వయ లోపం ఉంది, కొందరేమో 20 గోవులు, కొందరేమో 43 గోవులు, కొందరేమో అసలు గోవులే చనిపోలేదు, ఇట్లా రకరకాలుగా మాట్లాడడం అంటూ ఇది కరెక్ట్ కాదంటూ కూడా చెప్పడం జరిగింది. వాళ్ళ అధికారులు మాట్లాడిన దాన్ని బట్టే దాదాపుగా 100కు పైగానే గోవులు చనిపోయాయంటూ కూడా మాట్లాడారు. అదేవిధంగానే నిన్న కూడా పెద్ద ఎత్తున అంటే వివాదం జరిగింది. ఎమ్మెల్యేలు వాళ్ళందరూ కూడా టీటీడీ గోశాలకు వస్తే అక్కడికి నేను వస్తానంటూ కూడా ఛాలెంజ్ విసరడం జరిగింది. ఆ ఛాలెంజ్లో భాగంగానే పోలీసులు కూడా ఆయన్ని హౌస్ అరెస్ట్ చేసి ఇంటి దగ్గర కూర్చుని పెట్టిన నేపథ్యంలో ఆయన కూడా రోడ్డు పైన పడుకుని నిరసన వ్యక్తం చేశారు పోలీసు అధికారులకి, సిబ్బందికి వ్యతిరేకంగా. అంటే తను అక్కడికి పంపించడం లేదని. అయితే ఇంత పెద్ద ఇష్యూ జరిగిన నేపథ్యంలో ఒక్కసారిగా పోలీసులు దీనికి ఫుల్ స్టాప్ పెట్టడానికి భానుప్రకాష్ రెడ్డి ఇచ్చినట్టు కంప్లైంట్ ఆధారంగా పలానా సెక్షన్లు 353/1, 299, అదేవిధంగా 74 ITA యాక్ట్ బిఎన్ఎస్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. చూద్దాం మరి ఇంకైనా సరే దీన్ని అంటే టీటీడీ గోశాల ఇష్యూని ఆపివేస్తారా, లేదంటే అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీలు వీళ్ళు ఇంకా దీన్ని ముందుకు తీసుకెళ్తారా? ఎందుకంటే ఇప్పటికే భక్తులు పెద్ద ఎత్తున దీనిపైన చర్చించుకుంటున్నారు. ఇవి నిజంగానే అసత్య ఆరోపణలా, లేదంటే నిజంగానే అలా జరుగుతుందా, లేదంటే వాస్తవ పరిస్థితులు ఏంటి, ఇట్లా రకరకాలుగా ప్రచారం జరుగుతుంది. ఒకవైపు టీటీడీ పరువు ప్రతిష్టలకు సంబంధించిన అంశం కాబట్టి దీన్ని ఫుల్ స్టాప్ పెట్టి రాజకీయంగానే అంటే పోరాడితే బాగుంటుందనే అభిప్రాయం కూడా చాలామంది చెప్తున్నారు. కాదు, ఇది అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఇంత పెద్ద ఎత్తున అంటే సోమవారం సంబంధించి కైంకర్యాలకు పాలను సేకరించి పంపించేటటువంటి గోమాతలు ఇవాళ చనిపోతున్నాయంటూ కూడా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. కాబట్టి చూద్దాం ఎక్కడి వరకు దీని ఎండ్ పడుతుందో.